అందరికీ నమస్కారం. నా పేరు కామరాజు. 'నింగి నేల నువ్వు' యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా నేను నా అనుభవంలో నేర్చుకున్న కొన్ని విషయాలని మీ అందరితో పంచుకోవాలని ఈ మాధ్యమం ద్వారా మీ ముందుకు వచ్చాను. చిన్న చిన్న విషయాలు మనం అనుభవంలో నేర్చుకున్నవి వేరే ఎవరికైనా పంచుకున్నట్టయితే వారికి అవి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం ప్రారంభించాను. అయితే దీంట్లో చాలామందికి ఇది ఏ రకమైన జనరల్ విషయాలే తప్పిస్తే మత సంబంధమైనవి కానీ రాజకీయ సంబంధమైన కానీ విషయాలు కావు. అందరికీ ఉపయోగపడే మామూలు విషయాలే. తెలియనంతసేపు అది చాలా పెద్ద విషయంలో అనిపిస్తుంది, తెలిసిన తర్వాత చాలా చిన్న విషయంలో కనిపిస్తుంది. అది అనుభవంలో తెలుసుకున్నది కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పొచ్చు అనే ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు వచ్చాను. సరే, చాలాసార్లు మనం మాట్లాడుతుంటాం కదా, మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్తాం, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తాం అంటూ ఉంటారు కదా. అసలు నరకం అంటే ఏంటి, స్వర్గం అంటే ఏంటి? సరే, ఏదో ఒకటి తెలుసుకుంటే రెండోది ఏంటో తెలిసిపోతుంది కదా. సరే, ప్రస్తుతానికి మనం స్వర్గం అంటే ఏంటో తెలుసుకుందాం. నా దృష్టిలో స్వర్గం అంటే నిన్ను మర్చిపోవడం, ఫిజికల్గాను మెంటల్గాను. అంటే నీ ఉనికి ఏంటో నీకు తెలియకూడదు, నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియకూడదు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియకూడదు. ఆ పర్టికులర్ మూమెంట్లో నువ్వు అసలు లేవు. ఆ స్థితిని చేరడాన్నే నా దృష్టిలో స్వర్గం అంటాను. ఉదాహరణకి, పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ ఆట మీద తప్పిస్తే ధ్యాస ఇంక ఏమీ ఉండదు, చుట్టుపక్కల ఏం జరిగినా సరే వాళ్ళకి తెలియదు. వాళ్ళు తదేకంగా ఆటలో నిమగ్నమై ఆ పనులు చేసుకుంటూ ఆడుకుంటూ ఆనందం అనుభవిస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ పక్కన బాంబు పేలినప్పుడు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అదే స్వర్గం. ఎందుకంటే ఆ చిన్న వయసులో పెద్ద పెద్ద విషయాల గురించి వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం మీద జిజ్ఞాసతో, విపరీతమైన ఫోకస్తో ఆ పని మీద నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళు దాంట్లో అమితానందాన్ని పొందుతూ ఉంటారు. ఈ స్థితినే మనం ఎటర్నల్ హ్యాపీనెస్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో బ్రహ్మానందం అనొచ్చు, మహదానందం అనొచ్చు. అయితే ఈ స్థితి మన జీవితాల్లో కూడా ఒక 4 విధాలుగా మనకు తారసపడుతుంది. అందులో మొదటిది మరణం. చనిపోయాక ఇంకేమీ లేదు కదా, మనం ఉన్నామో లేదో మన ఉనికే మనకు తెలియదు. కానీ చనిపోయిన తర్వాత ఆ స్థితి చేరుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అన్నం గొప్పతనం ఆకలి ఉన్నవాడికి తెలుస్తుంది, ఆకలి లేనివాడికి అన్నం గొప్పతనం ఎలా తెలుస్తుంది? అలాగే బ్రతికే లేనప్పుడు నువ్వు ఆ స్థితికి చేరుకున్నా చేరుకోకపోయినా పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. సో అందువల్ల మరణం ద్వారా ఈ స్థితిని పొందడం అన్నది అనర్థం, ఏ విధంగానూ ఉపయోగం లేదు. ఇక రెండోది నిద్ర. అదేవిధంగా నిద్రలో కూడా మనకి ఈ ఎటర్నల్ హ్యాపీనెస్ వస్తుంది. నిద్రపోయినంతసేపు ఆ 8 గంటలో, 6 గంటలో, 4 గంటలో నువ్వెవరో, ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో నీకేమీ తెలియదు. పడుకునే ముందు తెలుస్తుంది, నిద్ర లేచాక తెలుస్తుంది నువ్వేం ఎక్కడున్నావు అన్నది. ఈ మధ్యలో 4-5 గంటల పాటు నువ్వేం చేస్తున్నావో, ఏమవుతున్నదో కూడా నీకు తెలియదు. ఇది రెండోది. ఇక మూడోది భావప్రాప్తి. అంటే మనం సెక్స్ అనుభవించినప్పుడు ఒక లిప్తపాటు కాలం ఏదైతే ఒక రకమైన భావప్రాప్తి కలుగుతుందో అది కూడా ఆ 2 సెకండ్ల పాటు నువ్వు నిన్ను ఫిజికల్గాను సైకలాజికల్గాను మర్చిపోతావు. అయితే అది చాలా తక్కువ సమయం ఉంటుంది. అలాగే
అన్నిసార్లు అన్ని వేళ అందరికీ అది సాధ్యం కాదు. ఎల్లప్పుడూ చేయలేం కదా, ఎల్లప్పుడూ ఆ స్థితిలో ఉండిపోలేం కదా. సో అందుచేత ఇది కూడా అందరికీ సాధ్యం కాదు, అన్ని వేళ సాధ్యం కాదు. ఇక నాలుగోది ధ్యానం. అదే మనం ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం కదా. ఇందులో ఈ పైన చెప్పిన 3 పద్ధతుల్లో ఉన్న ప్రతికూలతలు ఏవవుతున్నాయి అవేవి ఇందులో ఉండవు. అయితే ఈ బ్రహ్మానందాన్ని మెడిటేషన్ ద్వారా ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండగలవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు అనుభవించవచ్చు. అలాగే ఇది అన్ని విధాలా శ్రేయస్కరం, ఆరోగ్యకరం, అనుకూలం అందరికీ. అందుచేత మెడిటేషన్ చేయడం వల్ల ఈ స్థితిని పొందొచ్చు అన్నది నా అనుభవంలో నేను తెలుసుకున్న నిజం. అయితే ఇది అంత సామాన్యమైన విషయం కాదు, అంత సులువు కూడా కాదు. అంటే నా ఉద్దేశం సులువు కూడా కాదు అంటే చేసే పని సులువే, కానీ ఆ స్థితికి చేరుకోవడం కోసం చేయాల్సిన ప్రయత్నం అయితే చాలా పెద్దది. ఎన్నో రోజులు శ్రమ పడితే తప్ప, ప్రాక్టీస్ చేస్తే తప్ప మనం ఆ స్థితికి చేరుకోవడం అంత సులభం కాదు. కొంతమందికి ఈ స్థితి కొన్నిసార్లు అనుభవంలోకి వచ్చి ఉండొచ్చు. అయితే నేనైతే ఈ విషయాన్ని ఒకసారి అనుభవించాను. ఆయుర్వేదంలో శిరోధార అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ శిరోధార ప్రక్రియని చాలాసార్లు చేయించుకున్నా ఒకే ఒక్కసారి 2 సెకండ్ల పాటు ఆ స్థితిని నేను అనుభవించాను. అయితే దీన్ని సామాన్య మానవులకి ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల, మనం ఏదో ఒకసారి మొదలెట్టడం వల్ల వచ్చేది కాబట్టి ఇది కొద్దిగా మనకు కష్టం సామాన్యులకి. కానీ దీన్ని చాలా సులువుగాను, ఈజీగాను, తొందరగాను యోగులు చేరుకుంటారు ఈ స్థితికి. అయితే ఈ స్థితికి చేరుకోవడానికి సామాన్యులు ఎలా జరుగుతుంది అనేది ఒక గురువు తాలూకా గైడెన్స్లో మనం ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయొచ్చు. కొన్నిసార్లు కొంతమంది తమంతట తాముగా కూడా ఈ ప్రాక్టీస్ చేసి ఈ స్థితికి చేరుకుంటారు. కాకపోతే ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో మెడిటేషన్ వల్ల కొన్ని రకాల రుగ్మతలు కూడా తగ్గిపోతాయి. అంచేత ఈ మాధ్యమం ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే, అందరూ కూడా ప్రయత్నించండి, రోజుకొక అరగంట అన్నా సరే ధ్యానం చేసుకోవడానికి. ధ్యానం చేయడం అంటే ఏం లేదు, మీ ఆలోచనలన్నింటినీ ఆపేయాలి. నెక్స్ట్ వీడియోలో ఆ ధ్యానంలో చాలా కొద్ది సమయం, కొద్ది రోజులుగానే ప్రాక్టీస్ చేసి నేను పొందిన అనుభవాల్ని నెక్స్ట్ వీడియోలో మీ అందరితో పంచుకుంటాను. సెలవు. నమస్కారం.